మీ సినిమాలో వుమెన్‌కి స్పెషల్‌గా మంచి ఎమోషనల్ క్యారెక్టర్స్ బాగా బలంగా ఉంటాయి. అంటే 'మజిలీలో' చూసుకుంటే గూడా 'అన్షు' క్యారెక్టర్ అందులో ఒక డైలాగ్ ఉంటది. ఒక అమ్మాయి లవ్ చేస్తుంటే అంటే ఒక అమ్మాయి మధ్యలో ఆ లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఒక అమ్మాయి లవ్ చేస్తుందంటే తన శరీరం మొత్తం ఇస్తుంది. అంటేనే అక్కడే నువ్వు అర్థం చేసుకోవాలి ఎంత ప్యూర్‌గా లవ్ చేస్తుందన్న కోణంని చాలా డీసెంట్‌గా మాకు కన్వే అయ్యేట్టు అసలు ఎక్కడ వేరే కోణం చూపించకుండా చాలా బాగా కన్వే చేస్తూ ఉంటారు. అలాగే మనకి 'ఖుషీలో' కూడా ఒక అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఎంత కష్టపడుతుంది కన్సీవ్ అవ్వడానికి, ఇవన్నీ కోణాలు కూడా చాలా బాగా నచ్చుతున్నాయి కూడా. ఆ చిన్న ఎలిమెంట్ తీసుకుంటారు మీరు, బట్ ఇట్ విల్ కనెక్ట్, మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. మరి ఈ సినిమాలో మన ప్రియా గారు ఉన్నారు, రవితేజ గారు. సో ఎలా చేశారు అండ్ తనని చూస్ చేసుకోవడానికి ఎందుకు రీజన్ ఏంటి, అండ్ తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? ఫస్ట్ ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఎవరు చేసినా ఒక ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మర్ అయి ఉండాలండి, రూల్ నెంబర్ 1. ఎందుకంటే ఉన్న 6 క్యారెక్టర్లు ఉంటాయి, డీప్ ఎమోషన్స్ ఉంటాయి. సో మనం అందరినీ మంచిగా క్యాస్ట్ చేసి ఒక యావరేజ్గా పర్ఫామ్ చేసే యాక్టర్స్ని పెడితే దొరికిపోతాం. నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక పెద్ద స్టార్ హీరోయిన్, లేదంటే చాలా అందంగా ఉండాలి, ఇలాంటి ఫీచర్స్ ఉండాలి అని కాదు నాకు కావాల్సింది. ఓ 10 నిమిషాల తర్వాత ఈ పాప ఆవిడకే పుట్టింది, ఈవిడ ఆయనకి వైఫ్, ఆ ఊర్లో బతుకుతున్నారు ఇల్లు అనే ఫీలింగ్ రావాలి. అప్పుడు ఎవరున్నారు పర్ఫార్మర్స్ అని అలా ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఆల్ ఆఫ్ ది సడన్ ఐ థాట్ అబౌట్ ప్రియా అనమాట. ప్రియాది నేను ఒక సినిమా చూసాను, విశాల్తో ఒక సినిమా ఉంటుంది ప్రియాది. సినిమా పేరు మర్చిపోయాను, డైరెక్టర్ హరిగారు అనుకుంటా. అందులో ఏదో ఒక రీల్స్లో ఫీడ్స్లో ఒక సీన్ ఒకటి వచ్చిందనమాట, ఒక ఎమోషనల్ సీన్. అరే ఈ అమ్మాయి బాగుంటుంది అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సినిమాకి ఒక 10 రోజులు, ఆ సినిమాకి ఒక 10 రోజులు డేట్లు ఇచ్చి అలాంటి యాక్టర్స్తో నేను ఇప్పుడు నేను ఈ సినిమా ప్రెమిస్లో చేయలేను, ఎందుకంటే అందరం వెళ్ళి సీలేరు వెళ్ళాలి, సింగిల్ స్ట్రెచ్ లో ఫినిష్ చేసుకోవాలి. మధ్యలో ఆ అమ్మాయికి 2 రోజులు షూటింగ్ లేకపోయినా అక్కడ ఉండగలిగేలా ఉండాలి. సో ప్రియాని పిలిచి ప్రియా దిస్ ఇస్ ద సిచ్యువేషన్, మంచి క్యారెక్టర్, ఫాదర్ డాటర్ స్టోరీ అయినా కూడా యూ విల్ బి సపోర్టింగ్ లైక్ పిల్లర్, నువ్వు ఒక పిల్లర్ లాగా ఉంటావు, దీస్ ఆర్ ద సీన్స్, బట్ ఈ సినిమాకి డెడికేటెడ్గా ఉండిపోవాలి సినిమా షూటింగ్ అయ్యే వరకు. అండ్ షీ సెడ్ ఎస్. అండ్ ఒక 4-5 సీన్స్లో చాలా పీక్స్లో పర్ఫార్మెన్స్ ఉంటుందండి, చాలా రిలేట్ అవుతారు ఆ అమ్మాయికి. పైగా మన తెలుగులో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు ఆవిడ. సో మీకు ప్రియభవాని కంటే సీరియల్లో ఉన్నారు ఈవిడ ఎవరో ఫీలింగ్ వస్తుంది. మన సుమా గారితో ఇంటర్వ్యూ కూడా చేస్తాం కదా ఇంటి దగ్గర. సో అయితే ఈ మూవీలో ఇరుముడికి అండ్ అయ్యప్ప స్వామి మాల దీక్ష ఉంటుంది. సో దానికి ఎలా ముడిపడి ఉంది, ఎందుకు అలా కనెక్ట్ చేశారు, మేము ఇంకేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీలో? అదే చెప్పాను కదండి, పాయింటే దాని నుంచి పుట్టింది. సంవత్సరం అంతా డ్రింక్ లో ఉండే ఒక అతను 41 days కూతురు పర్సనల్ కనెక్ట్ ఏమైనా కూతురు కోసం. నాకు పర్సనల్ కనెక్ట్ లేదు, కానీ ఇప్పుడు సినిమా చేస్తున్నానని నేను మాలేసుకున్నాను అనమాట. అంటే అవన్నీ తెలియాలని శబరిమల వెళ్ళి వచ్చాను. అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎన్ని చెప్పినా మనం డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఒకటి వస్తుంది కదా. బట్ ఐ ఫెల్ట్ సో కామ్ అండ్ కంపోజ్డ్. ఆ టైంలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ. ఇంకా లైఫ్ లో ఇంకా వేస్తూనే ఉంటాను ఇంకా.